హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం మెయిన్ కోర్స్లోకి వచ్చేసామండి. కుకింగ్కి సంబంధించి వీడియోస్ అనమాట. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి మంచి క్రిస్పీ రవ్వ దోశ అండి. సూపర్ టేస్టీ డెలిషియస్ రెసిపీ అనమాట. ఇంట్లో ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ముందుగా ఒక కప్పు బౌల్ తీసుకొని ఒక కప్ మెజర్మెంట్ తీసి పెట్టుకోండి. 1 కప్పు గోధుమ రవ్వ, చిన్న రవ్వ ఉంటుంది కదండి, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు అది. అలాగే 1 కప్పు మైదా, 1 కప్పు కర్డ్, కంపల్సరీ 3 ఈక్వల్ పోర్షన్లో తీసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి. ఇందులో 2 ఐటమ్స్ ఉన్నాయండి. వాటి వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుందన్నమాట. నేను చేశాను. సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, ఇంగువ. మిరియాలు, ఇంగువ కంపల్సరీ వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి కంపల్సరీ. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మీకు ఎటువంటి శ్రమ, నానపెట్టాల్సిన అవసరం ఏముండదు. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే కలుపుకోవడం, జస్ట్ టిఫిన్ దోశ వేసుకుని తినేయడం, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. మనం పిండి కలుపుకునే విధానంలోనే రవ్వ దోశ అనేది స్ట్రక్చర్ ఉంటుందండి. ఇలా పల్చగా వాటర్ పోసి కలుపుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ మనం వదిలేస్తే రవ్వ అనేది బాగా నానుతుందన్నమాట. అలాగే ఈ దోశ వేసుకునేటప్పుడు మనం 1 కప్పు పిండి తీసామనుకోండి, ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి మళ్ళీ పిండిలో, బ్యాటర్లో. అలా వేసుకుంటే మీకు లాస్ట్ వరకు కూడా దోశ అదే స్ట్రక్చర్ వస్తుంది, అదే క్రిస్పీనెస్ వస్తుంది. మనకి చాలా క్రంచీగా ఉంటుంది అన్నమాట దోశ అనేది. ఇప్పుడు ఈ కప్ తీసాను కదా, కప్పు తీసి దోశ వేసిన తర్వాత 1/2 కప్పు వాటర్ కలుపుకోవాలి కంపల్సరీ. ఇది ప్రతిసారి చేయాలన్నమాట. ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్తో రుద్దుకోండి. ఆనియన్తో రుద్దుకోవడం వల్ల ఏంటంటే దోశ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట ప్యాన్ నుంచి. తర్వాత కొంచెం ఆనియన్స్ స్ప్రింకల్ చేసి జస్ట్ ఇలా దోశ వేసుకోవడమే. జస్ట్ పొయ్యాలి, మీరు గరిటె పెట్టి తిప్పడాలు గట్రా ఏం చేయొద్దు. అలా వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా చుట్టూ బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా క్రిస్పీగా కాలనివ్వండి. మీరు ఒక్కసారి అట్ల పుల్ల పెట్టి లేపినట్టయితే దోశ అనేది కాలదు. అందుకే వదిలేయండి సిమ్లో పెట్టి. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేస్తే ఇలా క్రిస్పీగా తయారవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ దీన్ని తిరగేసి కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మంచి మనం బయట హోటల్లో తినే క్రిస్పీ రవ్వ దోశ టేస్ట్ వస్తుంది. జస్ట్ అంతే, ఇలా చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఎంతో సూపర్ టేస్టీ అయిన రవ్వ దోశ రెడీ. మీరు ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.